సార్ నేను ఆర్డీఓ ఆఫీస్కి ఉదయం 10:45 గంటల మేము బీ ఫామ్స్ అనెక్జర్ 1 అనెక్జర్ 2 ఇచ్చేసి అక్నాలజ్మెంట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఆర్డీఓ గారి సలహా మేరకే రాంకుప్పం ఎంపీడీఓ గారి దగ్గర వెళ్ళి ఐడెంటిటీ కార్డ్స్ కోసం వాళ్ళ ఫోటోలు ఆధార్ కార్డ్స్ ఇవ్వండి, వాళ్ళు మీకు సమర్పిస్తారని చెప్పారు సార్. మన రాంకుప్పం ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆర్డీఓ గారితో మాట్లాడి బయట వచ్చి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాల తర్వాత రండి కలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. ఈ గ్యాప్లోనే గేట్ లాక్ చేసినారు. మొత్తం టీడీపీ ఆఫీసు జస్ట్ ఒక 10 మీటర్లు కూడా లేదు. ఎంపీడీ ఆఫీస్కు టీడీపీ ఆఫీస్కు 10 మీటర్లు కూడా డిస్టెన్స్ లేదు. అక్కడి నుంచి మొత్తం గేట్ లాక్ చేసి మొత్తం మూకుమ్మడిగా 20 మంది దాకా వచ్చి కారు మీద పడి మూకుమ్మడిగా పిడిగుద్దులు గుద్ది మొత్తం కారులో ఉండే వాళ్ళంతా బయటకు లాగి నాతో పాటు ఉన్న మోహన్ నాయక్ను గుంటూరు తండా సర్పంచ్ను ముష్టి గుద్దులు గుద్ది మా దగ్గర ఉన్న ఫైల్స్లన్నీ షిఫ్ట్ విప్ జారీ చేసే పేపర్లను కూడా చింపేసి ఫైల్స్ తీసుకొస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము మా ఫోన్లన్నీ లాగేసుకున్నారు. ఇమ్మీడియట్గా 3 పోలీస్ వాహనాల్లో మమ్మల్ని 3 వాహనాల్లో స్పిట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, ఫోన్లు లాగేసుకున్నారు. ఆ తర్వాత కర్ణాటక బార్డర్కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన వారిని కూడా పిలిపించుకుని ఒక కాన్వాయ్ లాగా మమ్మల్ని అష్టదిబ్బందం చేసి మరి అక్కడ నుంచి తెలుగుదేశం నాయకులకు సమాచారం ఇచ్చి వారి నుంచి మాకు బెదిరింపు కాల్స్ చేస్తూ అదేవిధంగా అక్కడికే స్థానికంగా చేరుకొని ఆ సమయంలోనే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. దయచేసి మీ ఎంపీటీసీలు ఎక్కడున్నారో వాళ్ళని 2 పంపించండి, లేదా మీ 3 వాళ్ళు వచ్చే వరకు వదిలిపెట్టమో ఇంకా గంజాయి కేసు కానీ ఇంకా అనేక రకమైన కేసులు పెట్టి మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తాము, మీ కుటుంబాల్లో కూడా మీకు చేరనీయకుండా చేస్తామని చాలా భయభ్రాంతులు గురి చేసినారు. దాంతో అత్యుత్తమ స్థాయిలో ఉన్నట్టు ఒక డాక్టర్ వృత్తిలో ఉండే వ్యక్తి ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. మా మండల స్థాయిలో ఉన్న మండల కన్వీనరు పట్టణాచారి ఇంకా చాలామంది ఈ భయభ్రాంతులు గురి చేసిన వాళ్ళు ఉన్నారు. మేము సార్ మాకు తెలియదు, మా పార్టీ అధిష్టానం, నేను పిఏగా ఉన్నాను, మా కరుణాకర్ రెడ్డి ఆఫీస్లో బీఫామ్ తీసుకొని వచ్చి రాత్రి 1:30కి వచ్చినాను, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఆ ఫామ్స్ నేను ఇచ్చి వస్తున్నాను తప్ప వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని చెప్తే కూడా వినకుండా మమ్మల్ని రాత్రి 12:30 వరకు గుడిపల్లి, కుప్పము, రాళ్ళబుదుగురు ఇక్కడ కర్ణాటక బార్డర్కు తిప్పి చివరికి ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్లో తీసుకొచ్చి పెట్టినారు. సార్ నీళ్లు లేదు, భోజనం లేదు, పొద్దున్న నుంచి కళ్ళు తిరుగుతూ ఉందంటే అప్పుడు రాళ్ళబుదుగురు గుడిపల్లి ఎస్ఐ గారు భోజనం తెచ్చి ఇవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత గుడిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 151 సిఆర్పిసి ప్రకారం నోటీస్ సర్వ్ చేసి మా సంతకాలు తీసుకొని ఈ కారులో అన్నీ ఉన్నట్టు రికార్డ్స్ అన్నీ ఉన్నట్టు సంతకాలు పెట్టినారు. ఎంటీ దాంతో పెట్టించుకున్నారు. తీరా చూస్తే కారు ఓపెన్ చూస్తే ఏమీ లేదు, విప్ ఫామ్స్ లేదు, అక్నాలజ్మెంట్స్ లేవు, అన్నీ మొత్తం చింపి నాశనం చేసినారు సార్ కారులో ఉండేటువంటి కూడా. ఈ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉండే నియోజకవర్గంలో చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇదే రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రిలో జరిగితే అదే జగన్మోహన్ రెడ్డి నేను అనుకుంటే అతని కౌన్సిలర్ ఇటువైపు వస్తే నేను చైర్మన్ కూడా అయ్యాను. తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు చైర్మన్ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగానే చెప్పినట్టు సందర్భం. అదేవిధంగా ఇప్పుడు కడప జడ్పీ ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి ఆలియాస్ వాసు గారు కూడా మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం, సంఖ్యాబలం లేదని బహాటంగా చెప్పి వాళ్ళు తప్పుకుంటున్నారు. ఈ కుప్పంలో ఎందుకు పైశాచ్యంగా ఆనందం పొందుతున్నారో తెలియదు. మా కాల వ్యవధి ఇంకా 1 సంవత్సరం ఉంది. ఆ తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు చెప్పిన హామీలు సూపర్ 6లు ఉన్నాయి, అవి ఏ విధంగా అమలు చేశామో మా నవరత్నాలకు సూపర్ 6లు పోటీలు పెట్టండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి గెలుచుకొని ప్రజాసంబద్ధంగా మీరు రాజకీయం చేయాలని తప్ప ఈ విధంగా చేయడం నేను సబబు కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. మొత్తం రాంకుప్పంలో 16 మంది ఎంపీడీసీలు సార్. శాంతికుమారి ఒక ఎంపీపీగా ఉన్న వ్యక్తి చనిపోతే ఇంకా 15 మంది బలాలు మనకున్నాయి సార్. 15 మంది మన వాళ్ళే. ఆ 15 మందిలో కూడా 7 మంది ప్రలోభాలు పెట్టి టీడీపీకి చేరుకున్నారు. వారిలో కూడా మనసులో మన వైపే ఉంది, కానీ ఏదేదో ప్రలోభాలు భయభ్రాంతులు చేసే కేసులు వ్యాపారాలు ఉన్నాయి చెప్పి భయభ్రాంతికి గురి చేసినారు. అందువలన 7 మంది అటువైపు ఉన్నారు తప్ప 8 మంది మనకున్నారు. ఇప్పుడు కూడా 8 మంది వాళ్ళు ఇప్పుడు మనకి ఓటింగ్ టైంకి చేరుకుని మనకు జగన్ గారికి ఫ్యాన్ గుర్తుకి మద్దతు తెలిపి ఈరోజు మనకు అఖండ విజయంతో బయట వస్తారని ఆశిస్తున్నాం సార్. మీ ద్వారా బందోబస్తు భద్రంగా కల్పించమని హైకోర్టు ఆర్డర్ ఉత్తర్వులను అమలు చేయాలని ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్. అసలు మిమ్మల్ని ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎక్కడికి కిడ్నాప్ చేశారు, ఏం జరిగింది సార్? నిన్న రామకుప్పం మండల ఆఫీస్కి వెళ్తే అక్కడ నుండి టీడీపీ నాయకులు అంటే ఆఫీస్ నుండి దగ్గర దాదాపు 10 మీటర్ల దూరంలో కూడా లేదు,
తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత హరాస్మెంట్ చేసి ఏదో మమ్మల్ని క్రియేట్ చేసి బయట రమ్మని చెప్పి వల్గర్గా మాట్లాడి, అంటే నానా బూతులు మాట్లాడి, లంజా కొడుకులరా అమ్మని ఆలనేసి చాలా వరకు ఈ వల్గర్గా మాట్లాడి, మీరు మా గవర్నమెంట్లో మీరు ఎట్టొస్తారు, ఈ కార్యాలయానికి ఎట్టొస్తారు మీరు అని చెప్పి మమ్మల్ని బయటికి లాగి, కార్లు డోర్లు తీసి బయట లాగి పిడిగుద్దులు గుద్ది సెల్ ఫోన్లంతా పగలగొట్టి చాలా భయభ్రాంతికి గురి చేశారు సార్. దీనివల్ల మా ఫ్యామిలీలో కూడా చాలా వరకు చాలా భయాందోళనలు వాళ్ళు కూడా గురవుతున్నారు. దయచేసి సార్ ఇలాంటివి కాకుండా సీఎం కాన్స్టిట్యూన్సీ ఏరియా మీరు హోందాతనంగా నడుచుకోవాలి. ఇలాంటి హరాస్మెంట్ చేయకుండా మీరు ప్రజల్లో వెళ్ళాలి. అంతేగాని ఇలాంటి ఏం సార్ ఇది చిన్న చిన్న చీప్ పాలిటిక్స్ చేస్తూ ఇదంతా పద్ధతి కాదు సార్. అంటే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ స్థాయిలో ఉండి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి సురేష్ బాబు సార్ అయితే మమ్మల్ని వచ్చి చాలా వరకు హరాస్మెంట్ చేస్తారు పోలీస్ సమక్షంలో. అంటే పోలీస్ ఎస్ఐ గారిని సిఐ గారిని పెట్టుకునేసి హరాస్మెంట్ చేయడం జరిగింది సార్. మీరు కానీ ఖచ్చితంగా మీరు ముగ్గురు బయట వెళ్ళాలంటే 2 ఎంపీటీసీలు మా వైపు పంపించాలి. లేదంటే మీ పైన గంజాయి కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. నా చేతిలో కూడా ఏముండదు, మళ్ళీ చేయి దాటిపోతుంది అనేటువంటి మాటలు ఆయన కూడా మాట్లాడి నిజంగానే మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది సార్. దయచేసి ఎందుకంటే మీరు ఏదైనా పోవాలని ప్రజాస్వామ్యంలో ఏదైనా వెళ్ళాలంటే మీరు హోందాతనంగా వెళ్ళి పోటీ చేసి గెలవాలే తప్ప ఈ మా యొక్క సర్పంచ్ని ఎంపీటీసీలని మీరు భయభ్రాంతులు గురి చేసి కొట్టి ఇవి చేసేది అనేది చాలా పద్ధతి కాదు సార్. మాకు దీనిపైన మా ఫ్యామిలీకి ప్రాణ అనేది ఉంది సార్. దయచేసి దీన్ని కూడా ప్రొటెక్షన్ మీరు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సార్ ఇప్పుడు సీఎం కాన్స్టిట్యూన్సీ మీరు డెవలప్మెంట్ చేయండి, సూపర్ 6 అమలు చేయండి, మేము కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు వైసీపీలో 16 మంది వైసీపీ టికెట్ పైన వైసీపీ బీఫామ్ పైన గెలిచి ఈరోజు మీరు హరాస్మెంట్ చేసి ఎంపీటీసీలు 7 మందిని మీరు లాక్కుంటే అది కాదు సార్. మీరు హోందాతనంగా నడుచుకోవాలి తప్ప ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం మంచిది కాదనేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. సార్ నేను పెద్దతండ సర్పంచ్గా ఉంటున్నాను సార్ ప్రజెంట్ సార్. అంటే నిన్న చేసినట్టు భయభ్రాంతులు చాలా వరకు ఉన్నాయి సార్. అసలు పిడుగుద్దులు గుద్ది కొట్టి సెల్ ఫోన్లు అంతా లాగి ఆ కార్లు చేసి ఆ గేట్లు అసలు అధికారులు ముందున్నారు సార్. అధికారులు ఆర్డీఓ గారు ఉన్నారు, కారు అక్కడే ఉంది, ఆయన కూడా చూస్తున్నారు. గేట్ అంతా లాక్ చేసి ఆనందరెడ్డి అనే మండల కన్వీనర్ సార్ గేట్ అంతా లాక్ చేసి కొట్టి వాళ్ళంతా అట్టే రౌడీలాగా చాలా వరకు క్రౌడ్ చేరిపోయి మమ్మల్ని అంతా ముట్టడి చేశారు సార్. రాత్రి నిన్న మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడికి అర్ధరాత్రి పూట విడిచిపెట్టడం కారణం ఏంటి సార్? మొన్న తిరుపతికి వెళ్ళడం జరిగింది. తిరుపతికి వెళ్ళేసింది బీఫామ్ కరుణాకర్ రెడ్డి సార్ దగ్గర నైట్ 12 గంటలకు కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బీఫామ్ తీసుకువచ్చి సరే నేను నాతో పాటు పెద్దతాండ సర్పంచ్ గారు మన పిఏ మురుగేష్ గారు ఉన్నాము. సరే మా ఎంపీటీసీల దగ్గర వెళ్ళి సైన్ తీసుకొని వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అన్ని ఫిలప్ చేసుకొని మరుసటి రోజు తెల్లారుజామున వెళ్ళేసి ఆర్డీఓ ఆఫీస్ అప్లై చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఆర్డీఓ గారు ఏమన్నారంటే మీరు ఐడి కార్డు తీసుకోవాలి, ఎంపీడీ ఆఫీస్కి రండి, అక్కడ వస్తున్నాను అనేసింది సార్ చెప్పడంతో మేము అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళడం జరిగిన తర్వాత 10 నిమిషాలు ఆగండి, చిన్న ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పినారు. మేము బయట వచ్చి భోజనం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం జరిగింది. కాకపోతే మళ్ళీ వెళ్ళడం జరిగింది. మరి మా పిఏ గారు లోపల వెళ్ళి అన్ని ఫైల్స్ సబ్మిట్ చేసి బయట రావడము, ఏకదాటిగా టీడీపీ నాయకులు మండల కన్వీనరు ముక్కుముడిగా 20 మందికి వచ్చి దాడికి దిగడం జరిగింది. దాడికి దిగడం జరగడంతో మోహన్ నాయక్ అనే సర్పంచ్ని కొట్టడం జరిగింది, కార్ని కూడా పగలగొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని దీనిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నాము. ఒక కుప్పం నియోజకవర్గం అంటే సీఎం కాన్స్టిట్యున్సీ ఏరియా, ఆ సీఎం కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఇంత దిగజారుడు అనేది వీళ్ళకి ఇది తగని ఇది కాదు. ఏమైనా ఉంటే ఇంకా మాకు 1.5 సంవత్సరం పదవి ఉంది. ఆ 1.5 సంవత్సరం పదవి అయిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ఇచ్చిన హామీలు, మీరు జనాలకు చేసిన న్యాయము ఏమైనా ఉంటే ప్రజలతో చెప్పుకొని అక్కడ ప్రజల ఓటు ద్వారా హక్కుని పొందండి, గెలవండి, మళ్ళీ ప్రజాస్వామ్యంలో రాండి అని మేము చెప్తున్నాము. ఈ రకంగా ముక్కుముడిగా రౌడీజాం చేయడము, డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని దారుణంగా తెల్లారి నుంచి సాయంత్రం వరకు భోజనం లేకుండా, నీళ్లు లేకుండా ఎండల్లో తిప్పి భయప్రాంతాలకు గురి చేయడము, అదేవిధంగా ఒక నాయకుడు అయినటువంటి డాక్టర్ గారు రావడము, వచ్చి నువ్వు సూటిగా మీ మీద గాంజాయి పేసి పెడతాము, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మాకు డీజీపీ నుంచి పర్మిషన్ ఉంది, మాకు చంద్రబాబు నాయుడు చెప్పినారు అనే రకంగా భయభ్రాంతాలకు గురి చేసినారు. అయ్యా మీకు ఎటువంటి సందేహాలు ఎవరైతే ఎటువంటి సందేహాలు ఇస్తున్నారో, ఏ డీజీపీ అయితే ఏ పర్మిషన్ అయితే మాకు తెలియదు. నేను ఒక జిల్లా ఫోకస్ పర్సన్, ఆయన ఒక పిఏ, ఆయన ఒక సర్పంచ్, అట్లీస్ట్ మా అధికారి మా నాయకులు మా ఎమ్మెల్సీ సో ఈ పని చేయండి అన్నారు, ఈ పని చేస్తున్నాం అంతే. నేనైతే ఎంపీపీని కాను,
జెడ్పీటీని గాను మీరు మా మీద ఇలా బలప్రయోగం చేయడం చాలా తప్పు అని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు టీడీపీ నాయకులందరూ చేరి డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని డిపార్ట్మెంట్లతో నానా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎందుకంటే ముందు కూడా మాకు ఇలాంటి భయభ్రాంతాలకు గురి చేస్తాము, ముందు మీరు ప్రాణాలతో ఉంటారో లేరో తెలియదు, మిమ్మల్ని అయితే వదిలేదే ప్రసక్తే లేదని కూడా వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. సో దీని వెనకాల కూడా మేము కూడా హైకోర్టు సంప్రదించి మాకు ప్రొటెక్షన్ కావాలని కూడా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇలాంటి భయభ్రాంతాలకు అయితే మేము భయపడే ప్రసక్తే లేదు. ఏమైనా ఉంటే న్యాయపరంగా న్యాయబద్ధంగా జనాల్లోకి వెళ్ళి వాళ్ళని ఓటు అడిగి గెలిచి జనాలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంతేగాని వాళ్ళకి ఏమైనా అటుంటే సూపర్ 6 హామీ అన్నారు. ఈరోజు సూపర్ 6 నాడు నవరత్నాలకు సూపర్ 6 వరకు జనాలు పోయి ఒక కాంపిటీషన్ లాగా మాట్లాడి సూపర్ 6 ద్వారా జనాలకు ఏమైనా అభివృద్ధి చెంది ఉంటే జనాలతో మీరు ఓట్లు వేయించుకొని గెలిచి వాళ్ళకి న్యాయం చేయండి అని కోరుతున్నాం.